చెప్పవా? హాయ్, వెల్కమ్ టు రాధిక వాళ్ళు. అందరూ ఎట్లున్నారా? మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. అను బర్త్డే అని పిలిచిన అనమాట, వచ్చింది. ఊరు ప్రయాణం చేసి మరీ వచ్చింది నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అను. ఫ్రెండ్ అంటే ఆ మాత్రం రావాలి కదా. కేక్ కూడా తీసుకొచ్చింది, ఏదో అట్ట. సో చూసేయండి. అంటే ఒక 5 minutes పెట్టగలుగుతా, ఎక్కువ బ్లాగ్ తీయలేదు నేను. మార్నింగ్ వంట చేసిన అదంతా చేసినా కానీ తీయలేదు. అంటే బయటికి ఎటు లేదనమాట వెళ్ళడం. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో మంచి సెలబ్రేట్ చేసుకోవచ్చు. చెప్పలేము, ప్రస్తుతానికి అయితే బయటికి పోలేదు, చెప్పలేము. ఇంకా రేపు ప్లాన్ రేపు తెలీదు, చూద్దాం. అయినంత వరకు సక్సెస్ఫుల్ చేద్దాం, ట్రై చేద్దాం. అవును, ఎందుకంటే బర్త్డే అంటే ఫ్యామిలీతోనే కాదు, ఫ్రెండ్స్ తో ఇంకెక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అందుకే నిజానికి చెప్పాలంటే అను వచ్చినాకనే నా ఫేస్ వెలుగుతుంది అనమాట. అందుకే మరి ఫ్రెండ్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నో ప్రాబ్లం. మనం కదా ఎంజాయ్ చేసినా ఇది చేసినా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ ఇయర్ నాకైతే ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా. ఈ ఇయర్ బర్త్డే అయితే ఇంకా అను కూడా కేక్ తీసుకొచ్చింది అనమాట. అన్ని ఓపెన్ చేస్తున్నాం. ఇంకా మా వారు కూడా తెచ్చిండే ఒక కేక్. నాన్న ఇక్షిత్ ఏం రాదు కూసో ఇక్షిత్ దానిపైన. పడుకులదేవా ఏం కాదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అది చే క్యాండిల్ తీసేరు అది తీయమ్మా. అష్టతా వీడియో చోటును పెట్టలే కదా బెట్ట. ఉండిందా నాన్నే ఉండి ఇక్షిత్. చోటు జరుగురా. నీ మూతి లిప్స్టిక్ ఎలా వచ్చింది? బర్త్డే అన్న బిడ్డల బర్త్డే మీరు ఫ్రెండ్స్ అని మీరు పేరు, మీకంటే మేమే ఫ్రెండ్స్. అవును, అసలు కొన్ని ఫొటోస్ దిగట. నేను ఎప్పటికక్కడ ఉండాలి. పైకే లిఫ్ట్ లోనే ఒక మెషిన్ ఇస్తాడు చిన్నది. ఏది తెచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్టలు ఇవాళ పోతాయి, అయ్యో చెప్పండి. మనం ఆల్రెడీ ఒకటి ఏంటి అది పట్టగలుసు శ్రీదేవి ముగ్గురుదంట. శ్రీదేవి, దేవి, సిరి, అను ముగ్గురు గిఫ్ట్ అంట. థ్యాంక్ యూ సో మచ్ సిరి. వాళ్ళు దేవి మేము కూడా ఇస్తాం. ఒక్కదాన్ని తీసుకుంటాం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. అసలు థ్యాంక్స్ చెప్పడం కూడా
చిన్న పదమేనేమో. ఇదేమో డ్రెస్ సేమ్ తీసుకున్నాం మేము, మొన్న ఏఎంబికి వెళ్ళాం కదా, ఇద్దరం సేమ్ తీసుకున్నాము కార్డ్ సెట్స్ లాగా. అయితే ఆ రోజే ఇచ్చింది. ఇంకా మళ్ళీ కేక్ ఇవన్నీ ఎందుకు తెచ్చిల్లాను అని అంటున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా నిజంగా ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతా. ఇంకా నేనైతే అసలు వీడియో చూసి మస్తు ఫీల్ అయినా. చూసినప్పుడల్లా గుర్తు నా ఫ్రెండ్స్ ఇచ్చినారు. మా ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఒక 50 ఏళ్ళు వచ్చినా కూడా ముసలిమైనా కూడా సిరికి శ్రీదేవికి కూడా చెప్పిన అనమాట. క్లోజ్ గా ఉంటామంటే నలుగురం ఎంత క్లోజ్ గా ఉంటామంటే, ముగ్గురం కాదు నలుగురం, నన్ను కౌంట్ చేయలేదు అందుకే అట్లా చెప్పిన. నలుగురం ఎంత క్లోజ్ గా ఉంటామంటే అంటే మాట్లాడుకుంటూ ఉన్నామంటే టైం తెలియనంత మాట్లాడుకుంటాం అనమాట. మంచిగా అనిపిస్తుంది. రోజు వీడియో కాల్స్ తెలుసా, అసలు మాట్లాడుకోకుండా ఉండలేకపోతాను. మంచిగా అనిపిస్తుంది ఎంతసేపు మాట్లాడుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి. సో ఇప్పుడైతే 9 months నుంచి మనం మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఎప్పుడు హ్యాపీగా ఇట్లనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 9 months అయితే మనం 4 times కలిసాము. మనకి చాలా అండర్స్టాండింగ్ చేసుకోవడం కూడా మనకు అలవాటు అయిపోయింది. ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఉంది శ్రీరామ్ మూడు. ఇక మన ఫ్రెండ్షిప్ గురించి కానీ మీ గురించి అయితే స్టార్ట్ అయిందనమాట. బయట లైఫ్కి వచ్చినప్పుడు సరే కానీ అను కానీ వీళ్ళందరూ పరిచయం అయినప్పుడు ఏంటంటే అస్సలు నేను ఇంత బాండింగ్ అనేది మీతో ఏర్పడుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నై పిల్ల మీ మాటలు చూసి అప్పటి నుంచి కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. అను నేను ఇద్దరం కూడా, అను కూడా ఎమోషనల్ అయింది. మామూలుగానే మేము ఎమోషనల్ పీపుల్, ఎవరైనా ఏడుస్తూనే మేము తట్టుకోలేము. ఇలాంటివి వస్తే ఇంక చూడ కళ్ళకి ఓవర్ అనిపిస్తుంది మీకు, కానీ అంతే ఫ్రెండ్షిప్ అంతే. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. అమ్మ శ్రీదేవి 2.5 minutes పంపించింది. అవునా? నవ్వుతున్నాం ఏడుస్తున్నాం అప్పటి నుంచి. నా అదృష్టం అసలు వీళ్ళ ఫ్రెండ్షిప్ దొరకడం నా అదృష్టం. సిరి, దేవి, అప్పుడి, అను అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వచ్చిన. కానీ పిల్లల ఫ్రెండ్స్ మేము ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయినాం. మేమే ఇప్పుడు వాళ్ళేమో కానీ వాళ్ళకంటే ఎక్కువ ఫ్రెండ్లీగా మేమే అయిపోయినాం. ఒక్క రోజు కూడా కాల్ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం అసలు. అంటే కాల్ అంటే కాల్ కాదు, జస్ట్ మెసేజ్. మేము పర్సనల్ గా ఎప్పుడు కాల్ చేసుకోం, చాలా తక్కువ, రేర్. చాలా మంది ఉన్నారు ఇంకా వైటీలో తెలుసా, పేర్లు చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు అట్లా. హాయ్ రాధిక, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఇవాళ ఏంటంటే మార్నింగే పోదాం అనుకున్నా రాధిక దగ్గరికి, కానీ పోవడం కాలేదు. సో ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా నాకైతే రాధిక ఫ్రెండ్షిప్ ఎట్లుంటుందంటే, నా లైఫ్లో ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ ఉన్నా, చిన్న సాడ్ ఉన్నా అన్నీ షేర్ చేసుకుంటా అనమాట. ఎట్లా అంటే ఏదున్నా చెప్పుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అట్లనే రాధిక కూడా అది అన్ని షేర్ చేసుకుంటుంది. రాధిక ఒక్కతే కాదు, శ్రీదేవి, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అందరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే రాధిక నాకు ఇంటి పక్కనే ఉంటుంది. అట్లా రోజు కలుసుకుంటామని కూడా కాదు, కలుసుకోకపోయినా కాల్స్ కూడా చేసుకోం నిజం చెప్పాలంటే. కాకపోతే రాధిక నా కోసం ఉంది అని నేను అనుకుంటా, అను నా కోసం ఉందని రాధిక అనుకుంటుంది. కానీ మా ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఒక 50 ఏళ్ళు వచ్చినా కూడా ముసలోళ్ళమైనా కూడా ఇట్లా. ఇప్పటిదాకా నేను సిరికి, శ్రీదేవికి కూడా చెప్పిన అనమాట, విషెస్ పంపించండి అని. పంపించారు, అవి కూడా చూడండి. మేము ముగ్గురం ఎంత క్లోజ్గా ఉంటామంటే, నలుగురం ఎంత క్లోజ్గా ఉంటామంటే, ముగ్గురం కాదు నలుగురం, నన్ను కౌంట్ చేయలేదు అందుకే అట్లా చెప్పిన. నలుగురం ఎంత క్లోజ్గా ఉంటామంటే అంటే మాట్లాడుకుంటూ ఉన్నామంటే టైం తెలియనంత మాట్లాడుకుంటాం అనమాట. మంచిగా అనిపిస్తుంది. అందరు యూట్యూబ్ ఫ్రెండ్స్ అంటారు కదా, యూట్యూబ్ ఫ్రెండ్స్ అయినా మనం మనసులు కలిసాయనుకోండి
మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుకోవాలనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్షిప్ అనమాట. మేము లైఫ్ లాంగ్ నలుగురం ఇలాగే, నలుగురం అనే కాదు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా సిరి శ్రీదేవి కూడా వీడియో వస్తుంది, చూడండి. బాయ్. హాయ్ రాధిక, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఇక మన ఫ్రెండ్షిప్ గురించి కానీ మీ గురించి కానీ చెప్పాలి అంటే, మన ఫ్రెండ్షిప్ వచ్చేసి వైటీ లైవ్స్లో అయితే స్టార్ట్ అయిందనమాట. వైటీ లైవ్కి వచ్చినప్పుడు సిరి కానీ అను కానీ వీళ్ళందరూ పరిచయం అయినప్పుడు ఏంటంటే అస్సలు నేను ఇంత బాండింగ్ అనేది మీతో ఏర్పడుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నీలో నచ్చినవి ఏంటి అంటే, నచ్చినది వచ్చేసి అందరితో కూడా చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతావు అనమాట. ఏది ఉన్నా కూడా వెంటనే కొంచెం అంత త్వరగా కూడా రియాక్ట్ అవ్వవు. అన్నీ కూడా బాగా మాట్లాడటం కానీ అందరితో ఉండటం కానీ ఇవన్నీ అయితే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. నచ్చనివి ఏంటి అంటే, ఏదన్నా బాధ అనిపిస్తే వెంటనే డల్ అయిపోతావు. అలా డల్ అయిపోయి ఏంటంటే అది మైండ్కి తీసుకొని ఆలోచిస్తూ ఉంటావు అన్నమాట. అలాంటివి ఆలోచించటం వలన ఏంటి అంటే మన హెల్త్ అనేది అప్సెట్ అవుతుంది. ప్రతి చిన్నదానికి కొంచెం భయపడటం కానీ, ఇప్పుడు నేను ఏదన్నా అంటే అయ్యో అలా వద్దు దేవి అలా అనుకో, అలా కొంచెం భయపడటం అనేది ఉంటుందన్నమాట. కొన్ని నవ్వుకున్నా కూడా కొన్ని ఏంటంటే అలా బాధపడుతుంటే మాకు కూడా కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. అలాంటివి కొన్ని చూసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. నెక్స్ట్ అయితే మన ఫ్రెండ్షిప్ అనేది వైటీలో స్టార్ట్ అయినా కూడా అసలు ఫ్యామిలీ ఒక బాండింగ్ ఉన్నది, ఫ్యామిలీతో మూవ్ అయినట్టే అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా మన ఫ్రెండ్షిప్ అంటే నేను 10th క్లాస్మేట్స్తో ఇంటర్ వాళ్ళతో ఎలా అయితే ఉన్నానో, నాకు మీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ మీతో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అసలు ఏదోలా అయితే అనిపిస్తుంది అనమాట. ఇప్పటికి కూడా ఒక్కోసారి అనిపిస్తుంది ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఒకవేళ మాట్లాడకపోతే ఎలా అని. అలాంటివి తలుచుకుంటేనే కొంచెం భయం అయితే అనిపిస్తుంది. మన మధ్య అలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఎప్పుడు ఎలాంటివి రాకుండా మన ఫ్రెండ్షిప్ అనేది ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఈ జర్నీ అనేది ఇలానే స్టార్ట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అదే అన్నమాట నీ గురించి చెప్పాలనుకున్నది. నా మైండ్లో ఉన్నది అయితే నేను చెప్పాను. నీకు ఎలా అనిపించిందో నాకైతే వెంటనే చెప్పేసేయి, ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రాధిక. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మనం పరిచయం అయితే 9 months అయింది. జూన్ నుంచి మన పరిచయం అనేది ఉంది, లాస్ట్ ఇయర్ జూన్ నుంచి. సో ఇప్పుడైతే 9 months నుంచి మనం ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఎప్పుడు హ్యాపీగా ఇట్లనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 9 monthsలో అయితే మనం 4 times కలిసాము. మనకి చాలా అండర్స్టాండింగ్ ఉంది. అన్నీ షేర్ చేసుకోవడం కూడా మనకు అలవాటు అయిపోయింది. ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. వైటీకి వచ్చి నేనైతే చాలా తక్కువ టైం అనమాట, ఆల్మోస్ట్ 9 months. నేను May 13కి అయితే వైటీకి వచ్చాను. కొన్ని లైవ్స్ ద్వారా కొంతమంది ఫ్రెండ్స్ అయితే అయ్యారు. సో 6 to 7 members అయితే చాలా క్లోజ్ అయిపోయారు ఈ మధ్య కాలంలో. వాళ్ళు ఎవరనేసి మీకు కూడా ఐడియా ఉంటుంది. సో నేమ్స్ అయితే మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు, టైం వచ్చినప్పుడైతే చెప్తాను. సో అందరితో నాకు ఇట్లానే ఈ 7 membersతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 9 monthsలో అయితే నేను రాధికాని అర్థం చేసుకుంది ఏంటంటే, కొన్ని నాలాగానే ఆలోచిస్తుంది. రాధిక కూడా కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తుంది, టక్కన అనేది అనమాట, ఎవరేమనుకుంటారో అనేసి. ఇంకా కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళ దగ్గరన్నా నేను అంటా కానీ తనైతే అసలు ఏమనదు, హర్ట్ చేయదన్నమాట. సో కొన్నిట్లో సింక్ అవుతుంది రాధిక అయితే. అంటే నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను ఈ 9 monthsలో అయితే. చిట్కాలా ఓపెన్ చేస్తాడంట. చిట్కలా చిట్కలా ఓపెన్ చేస్తా అంట. తింటున్నాం. సో ఈ ఇయర్ అయితే మస్తు హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా మా ఫ్రెండ్స్ సిరి అండ్ దేవి అను పంపించారు కదా వీడియో విషెస్ది, అది చూసి మస్తు
ఎమోషనల్ అయినాం మేము ఇద్దరం కూడా. నాకంటే ఎక్కువ అను అయింది. అసలు అను అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అను ఏడుస్తుంటే నేను కెమెరా అసలు మర్చిపోయినా షూట్ చేయడము. అసలు నాకైతే ఇక అసలు చూసారు కదా మీరు, అట్లా మస్తు ఏడ్చినాం అనమాట. సో ఆ రోజైతే నేను బర్త్డే రోజు ఇట్లా చేసిన వెరైటీస్. నేను నాకు మండే అయ్యి ఉండే. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం ఎట్లున్నా అట్లనే పెట్టేసిన ఈ వీడియో, ఇంకెప్పుడు గుర్తుంటుంది కదా అని.